అన్న కావాలనే కిస్తు లేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి. గౌరవ కేసీఆర్ గారు ఏదైతే గిరిజన విద్యార్థుల కోసం గిరిజన విద్యార్థుల కోసం గౌరవ కేసీఆర్ గారు ఏదైతే తీసుకొచ్చిన సీఎం ఎస్టీఐ పథకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన విద్యార్థులను నిరుద్యోగులకు చెందకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కొనసాగించాలి సీఎం ఎస్టీఐ పథకాన్ని వెంటనే, కొనసాగించాలి సీఎం ఎస్టీఐ పథకాన్ని వెంటనే. జై బీఆర్ఎస్వి, జై బీఆర్ఎస్వి, కొనసాగించాలి సీఎం ఎస్టీఐ పథకాన్ని వెంటనే. చేస్తుంటే పోలీసులు తమ బలగంతో వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో సీఎం ఎస్టీఐ పథకాన్ని ఈ గవర్నమెంట్ కొనసాగించకపోతే బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థులు అందరం కలిసి మీ ఇళ్ల ముట్టడి చేస్తాము, మీ క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తున్నామని హెచ్చరిస్తున్నాము. ఈ సీఎం ఎస్టీఐ పథకాన్ని రాష్ట్ర గౌరవ కేసీఆర్ గారు సీఎం ఎస్టీఐ పథకము తీసుకొచ్చి అనేక మంది వందల మంది గిరిజన నిరుద్యోగులను విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీసుకురావడం జరిగింది. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి కొన్ని వందల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇలాంటి గొప్ప పథకాన్ని, ఇలాంటి గొప్ప మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కుట్రపన్ని అక్కడ కేసీఆర్ గారి నామరూపాలు ఉండకూడదు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించకూడదు అని ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ పథకాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము బీఆర్ఎస్ గిరిజన విద్యార్థులము ఈరోజు మాసప్ ట్యాంక్ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ భవనాన్ని ముట్టడించాము. మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని ఎండగడతాము, మిమ్మల్ని మా గిరిజన తండాలో తిరగనీయము. మీరు తక్షణమే సీఎం ఎస్టీఐ పథకాన్ని కొనసాగించాలి. దాంట్లో మా గిరిజన విద్యార్థులకు నిరుద్యోగులను మీరు పారిశ్రామికవేత్తలుగా చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.